10 సంవత్సరాల్లోని ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాల ఖర్చు 742 కోట్లు అనమాట. దాదాపు ఫారిన్ టూర్ ఖర్చు అనమాట. మన్మోహన్ టూర్లు అయ్యి 35 కోట్లే. అంటే మన్మోహన్ టూర్లు ఈ 10 సంవత్సరాలకు చేసిన ఖర్చు 35 కోట్లు అయితే ఈ 10 సంవత్సరాల్లోనే మోడీ చేసిన ఖర్చు 742 కోట్లు అనమాట. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఈ మోదీ విదేశీ యాత్రల మీద ఒకసారి చూస్తే భారతదేశం ఏ ప్రధాని తిరగని దేశాలని చేయనని విదేశీ యాత్రలను ప్రస్తుతం నరేంద్ర మోడీ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ఆయన చేసిన విదేశీ యాత్రల కారణంగా భారత ప్రభుత్వానికి అయిన ఖర్చు 742 కోట్లు అని లోక్సభలో వెల్లడించారన్నమాట. 2015 నుంచి 2025 మధ్య ప్రధాని జరిపిన విదేశీ యాత్రలు వాటిపైన ఖర్చుపై విదేశాంగ ఇటీవల లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 2024లో మోదీ విదేశాయాత్రల ఖర్చు 100 కోట్లు దాటిందని వెల్లడించింది. తర్వాత గత ఏడాది 2025లో మోదీ ఐరోపా దేశాలు, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు విస్తృతంగా పర్యటించారు. అందుకు 175 కోట్లకు ఖర్చుందని వివరించారు. మోదీ పర్యటన సందర్భంగా ఆయనకు అయ్యే వసతి, ఆతిథ్య ఖర్చులన్నీ ఆతిథ్య దేశమే భరిస్తుందని, మన ప్రభుత్వం కేవలం భద్రతా ఏర్పాట్లు, అధికార ప్రతినిధులు, మీడియా ఇతర అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తుందని విదేశాంగ మంత్రి తెలిపిందన్నమాట. మోదీ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రతినిధి బృందం ఆయన వెంట వెళ్తుంది. ఒక ప్రతినిధి బృందం వీరి సంఖ్య అవసరాన్ని బట్టి కనిష్టంగా 27 నుంచి గరిష్టంగా 72 వరకు ఉంటుంది. కాగా నేడు ఏకబిగున 5 దేశాలు పర్యటించిన నేపథ్యంలోని మోదీ వెంట 95 మంది ప్రతినిధులు వెళ్ళారు. మోదీకి ముందు దాదాపు 10 ఏళ్ళు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కేవలం 4 సార్లు మాత్రం విదేశయాత్రలు చేశారు. ఇందుకు కేవలం 35 కోట్లు ఖర్చు అయింది. మోడీ విదేశాల ఖర్చు పెరగడానికి కారణం ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, తిరిగిన దేశాల సంఖ్య, ప్రయాణ దూరము, ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండడం అని వివరించారన్నమాట. మోదీ విదేశీ యాత్ర ఖర్చులు ఏ సంవత్సరానికి ఎంత ఉన్నాయో చూద్దాం. 2015లోని 91 కోట్లు ఖర్చు అయింది. 2016లోని 33 కోట్ల 22 లక్షలు ఖర్చు అయింది. 2017లోని 44 కోట్ల 27 లక్షలు ఖర్చు అయింది. 2018లోని 51 కోట్ల 46 లక్షలు ఖర్చు అయింది. 2019లోని 7 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది అనమాట. 2020లో కోవిడ్ కారణంగా పెద్దగా ఖర్చు అవ్వలేదు. 2021లోని 36 కోట్ల 11 లక్షలు ఖర్చు అయింది. 2022లో 55 కోట్ల 82 లక్షలు ఖర్చు అయింది. 2023లో 93 కోట్ల 63 లక్షలు ఖర్చు అయింది. 2024లో 109 కోట్ల 57 లక్షలు ఖర్చు అయింది. 2025లోని 175 కోట్ల 19 లక్షలు ఖర్చు అయింది. మొత్తంగా 762 కోట్ల 47 లక్షలు ఖర్చు అయింది అనమాట. 762 కోట్ల 47 లక్షలు ఖర్చు అయింది అనమాట. ఈ 2015 నుంచి 2015లో 91 కోట్లు, 2016లో 33 కోట్లు, 2017లో 44 కోట్లు, 2018లో 51 కోట్లు, 2019లో 7 కోట్లు, 2020లోని కోవిడ్ ఏం ఖర్చు అవ్వలేదు, 2021లో 36 కోట్లు, 2022లో 55 కోట్లు, 2023లో 93 కోట్లు, 2024లో 109 కోట్లు, 2025లో 175 కోట్లు, మొత్తంగా 742 కోట్లు అయింది. కానీ విదేశాలకు వెళ్తుంటే మోదీకి అయ్యే పర్యటన సందర్భంగా అయ్యే ఖర్చు, వసతి, ఆతిథ్య ఖర్చులన్నీ ఏ దేశం పర్యటనలు ఆ దేశం భరిస్తుంది. కానీ వెనకాతల భద్రతా ఏర్పాట్లు, అధికార ప్రతినిధులు, మీడియా ఇతర అవసరాల ఖర్చు మాత్రం మన విదేశాంగే ఖర్చు చేయాలన్నమాట. అందుకని ఈ ఖర్చు ఇలా పెరిగిందన్నమాట. అది లెక్క. ఈ విధంగా మోదీ ఖర్చులు అన్ని విశేషాలు అన్నమాట. 10 సంవత్సరాలు మన ఛానల్ మొత్తం సమాచారం ఇవ్వడమే మన ఛానల్ లక్ష్యం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.